పితరుల తండ్రి మనుష్యుదారుడైన నీ కుమారుని తల్లికి జన్మనిచ్చు మహాభాగ్యమును ప్రసాదించుతివి. ఈ ఉభయుల విజ్ఞాపన ప్రార్థన ఫలితముగా నీవు నీ ప్రజలకు వాగ్దానం చేసిన రక్షణను మేము సంపూర్ణముగా పొందినట్లు అనుగ్రహింపుము. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించు మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనము మరియు 7 నుండి 12వ వచనములు. ఆ రాత్రి ప్రభు సొలొమోనుకు కలలో కనిపించి, నీకేమి కావాలేమో కోరుకోమనెను. ప్రభు, ఇప్పుడు మా తండ్రికి బదులు నన్ను రాజుగా చేసింది, అయినను నేను చిన్నవాడు. ఈ ప్రజలను ఎట్లు పరిపాలింపవలేనో నాకు తెలియదు. నీవు నీ సొంత ప్రజలుగా ఎన్నుకొనిన ఈ జనులు లెక్కకందని వారు. నేను వీరితో మనువాడను. కావున నీవు ఈ సేవకునకు మంచి చెడ్డలనెంచి పరిపాలించు వివేకమును ప్రసాదించుము. లేరని సహోదరులారా, దేవుని ప్రేమించడం మంచిదే సమకూరినట్టు దేవుడు చేయునని మనకు తెలియదు. తాను ఎన్నుకొనిన వారు దేవుని కుమారులను ఆ కుమారుడు జ్యేష్ఠుడగును. తాను ఏర్పరిచిన వారిని దేవుడు పిలుచుటే కాదు, వారిని నీతిమంతులుగా చేసెను. నీతిమంతులను కాదు చెప్పుటే కాదు, వారికి తన మహిమలోని పాలు పంచి ఇచ్చెను. ఇది ప్రభువాకు. Hallelujah.
సువిశేషములోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 13వ అధ్యాయము వచనములు 44 నుండి 52 వరకు. పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనము వలె ఉన్నది. ఒకడు దానిని కనుగొని అచటనే దాచి ఉంచి సంతోషముతో వెళ్ళి తనకు ఉన్నదంతయు అమ్మి ఆ పొలమును కొనెను. ఇంకను పరలోక రాజ్యము ఆనిముత్యములు వెతుకు వర్తకుని వలె ఉన్నది. ఆ వర్తకుడు విలువైన ఒక ముత్యమును కనుగొని వెళ్ళి తనకున్నది అంతయు అమ్మి దానిని కొనెను. ఇంకను పరలోక రాజ్యము సముద్రంలో వేయబడి అన్ని విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది. వల నిండినప్పుడు దానిని ఒడ్డునకు లాగి అచట కూర్చుండి మంచి చేపలను బుట్టలో వేసి పనికిరాని వారిని పారవేయుదురు. అట్లే అంత్యకాలమందు జరుగును. దూతలు బయలుదేరి దుష్టులను నీతిమంతుల నుండి వేరుపరచి అగ్నిగుండములో పడద్రోయుదురు. అచ్చట వారు ఏడ్చుచు పండ్లు కొరుక్కొందురు. వీటినన్నింటినీ మీరు గ్రహించిదిరా అని యేసు అడిగెను. అవును అని వారు సమాధానమిచ్చిరి. ఆయన పరలోక రాజ్యమునకు శిక్షణ పొందిన ప్రతి ధర్మశాస్త్ర బోధకుడు తన కోశాగారము నుండి నూతన పురాతన వస్తువులను వెలికి తెచ్చి ఇంటి యజమానిని పోలి ఉన్నాడు అనిను. ఇది క్రీస్తుని సువిశేషము. కాబట్టి ఆదివారం వివిధ విచారణకు వెళ్ళి పూజ చేస్తూ ఉంటారు. పూజ చేసే ముందు ఏదో తమాషాగా ఆల్టర్ బాయ్స్ గర్ల్స్ ఉంటారు, వర్తాస్ అబ్బాయిలు అమ్మాయిలతో మాట్లాడుతూ ఉంటే ఒకసారి అడిగాను, అదే నీకు ఏ ఫాదర్ అంటే చాలా ఇష్టం రా, నీకు ఏ ఫాదర్ అంటే నీకు చాలా, మీ విచారణలకు వచ్చే ఫాదర్ ఏ ఫాదర్ అంటే చాలా ఇష్టం రా నీకంటే వాడు ఉన్నాడు, ఫాదర్ ఏ ఫాదర్ అయితే చిన్న ప్రసంగం చెప్తున్నారు ఆ ఫాదర్ ఇష్టం అని. చూడండి మీరు నవ్వుతూ ఎంత చక్కగా ఉన్నారు. ఒకసారి ఒకరికొకరు చూసి నవ్వుకోండి. ఒకసారి పక్కన అత్తమ్మ ఉంటే మాత్రం నవ్వద్దు. సహోదరులారా, అదేవిధంగా ఒక వ్యక్తి అతనికి దేవుడు కళ్ళలో కనపడి అతనికి అన్నాడు, అయ్యా నీకు ఏ కోరిక కావాలనో కోరుకో అన్నాడు. ఏ కోరిక కావాలనో దాన్ని కోరుకో అన్నాడు. ఫస్ట్ అతను అన్నాడు, నాకు డబ్బులు బ్యాగ్ నుండి ఉండే ఒక వరం ఇవ్వండి అన్నాడు. ఏమన్నాడు? బ్యాగ్లో డబ్బులు ఉన్నాయి. దాని తర్వాత మళ్ళీ ఇంకొక ఆలోచన వచ్చింది, అయ్యో అందరూ పెద్ద పెద్ద కార్లు తిరుగుతున్నారు, పెద్ద పెద్ద బండ్లు తిరుగుతున్నారు కనుక దాంతో పాటు ఒక పెద్ద కారు ఒక వాహనం కూడా కావాలి అన్నాడు. సరే బాగానే ఉంది అనుకున్నాడు. దాని తర్వాత ఇది నీకు సరిపోతుందా? సరిపోదు. చీఫ్ మినిస్టర్ దగ్గర ఎంత గుంపులుగా ఉంటారో అదేవిధంగా నా చుట్టూ కూడా అదే విధంగా జనాలు ఉండాలి అన్నాడు. అని దేవుడు అన్నాడు, సరే ఈ మూడు ఒకటే ఒక దాంతో నేను నెరవేరుస్తాను, నిన్ను కండక్టర్గా చేస్తాను అన్నాడు. బస్ కండక్టర్గా చేస్తే డబ్బులు పుష్కలంగా ఉంటాయి పర్సులో, బస్సు పెద్దది, తర్వాత జనాలు చుట్టూ ఉంటారు కదా. సో ఇలాంటి కోరికలు మానవులు కోరుతూ ఉంటారు. ఈరోజు మనము మొదటి పట్టణంలో ధ్యానించినట్లయితే సొలొమోను రాజు అతను యవ్వనుడుగా ఉన్నప్పుడే దేవుడు అతనిని ఎన్నుకుంటూ ఉన్నాడు. అతనికి దేవుడు దర్శనమిచ్చినప్పుడు ఆ దర్శనంలో దేవుడు అడుగుతూ ఉన్నాడు, సొలొమోను నీకు ఏమి కావాలనో నీవు కోరుకో అన్నప్పుడు ఏం చెప్పాడు ఆయన? నాకు డబ్బులు కావాలి, బస్సు కావాలి, ఇంకా చుట్టూ జనాలు కావాలనుకున్నాడా? ఆయన ఒక నిజమైన కోరికను కోరాడు. He was living in a true and present life. ఆయన అన్నది ఏంటి అంటే, ప్రభువా నేను
వయసులో ప్రాయంలో చిన్నవాడిని, అనుభవంలో చాలా తక్కువ ఉన్నవాడిని, నాకు ఇంతమంది జనాలను నాకు అప్పచెప్పావు, వీళ్ళని పరిపాలించే విజ్ఞానమును నాకు ప్రసాదించు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియ సహోదరి సహోదరులారా, దానికి దేవుడు చాలా సంతోషించాడు. ఆయన అన్నాడు, నువ్వు ఐశ్వర్యం అడగలేదు, లేక పేరు ప్రఖ్యాతులు అడగలేదు, వస్తువులు అడగలేదు, కానీ నీవు ఈ జనాలను సంతోషంగా ఉంచడానికి, వారిని పరిపాలించడానికి కావలసిన విజ్ఞానాన్ని నీవు అడిగినావు. కాబట్టి నీ ముందు కానీ నీ తర్వాత కానీ లేని జ్ఞానాన్ని, అంటే ఎవరైతే ఆ జ్ఞానం నీ ముందు వారికి కానీ నీ తర్వాత తరాలు వచ్చే వారికి కూడా ఇలాంటి జ్ఞానం ఉండదు, అలాంటి జ్ఞానాన్ని నీకు ప్రసాదిస్తున్నాను అన్నాడు. సహోదరి సహోదరులారా, చూడండి, ఎప్పుడైతే మనం దేవుణ్ణి అమూల్యమైన వస్తువులను మనం అడుగుతామో అప్పుడు దాన్ని దేవుడు మనకి ఎక్కువగా దాన్ని వసతుతూ ఉంటాడు. అందుకనే ఈరోజు 2వ పట్టణంలో మనం విని ఉన్నాం, మనము దేవునికి అనుకూలముగా ఉంటే, దేవుని చిత్తానుసారముగా మనం నడిచినట్లయితే అన్ని ప్రతి ఒక్కటి కూడా మనకు అనుకూలంగానే జరుగుతాయి. ప్రైజ్ ది లార్డ్. కొన్నిసార్లు చూసే వాళ్ళందరికీ కూడా బాధగా ఉండవచ్చు, కొన్నిసార్లు చూసినందుకు వీరు కష్టాలు అనుభవిస్తున్నారు అని అనుకోవచ్చు. కానీ ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తున్నారో వారికి అన్నీ కూడా మంచి జరుగుతాయి అనే సత్యాన్ని ఈరోజు 2వ పట్టణంలో మనకి తెలియజేశారు. సహోదరి సహోదరులారా, అదేవిధంగా అన్న జాకీమ్ నేను చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఎన్ని సంవత్సరాల క్రితం ఈ విచారణ? ఎన్ని సంవత్సరాలు? 75 సంవత్సరాల క్రితం, 63 సంవత్సరాల నుంచి. అంటే 63 సంవత్సరాల నుంచి అన్నా జాకీమ్ ఎవరనేది మీరు అందరూ తెలుసుకున్నారు కదా. ఎవరు అన్నా జాకీమ్? యేసు ప్రభు తాత అమ్మమ్మ కదా. అయితే వాళ్ళ గురించి ఏమేమి తెలుసు మీరు చెప్పండి. నేను చెప్తా, ఎస్ నువ్వు అని చెప్పండి, నీకు రైటా రాగానే మీరు చెప్పాలి, సరేనా? వెరీ గుడ్. ఫస్ట్, ధనికులైనప్పటికీ వారికి సంతానం అనేది లేదు, ఒకటి. రెండవది, సంతానం లేనప్పుడు వాళ్ళకి ఏమేమి జరిగాయి చెప్పండి. ఏమేమి జరిగాయి వారికి? అవమానాలు. మనకు తెలుసు, కొంతమందికి ఒకవేళ పిల్లలు జరగకపోతే వాళ్ళు ఇంటికి వెళ్ళారనుకోండి, ఏదైనా పార్టీకి వెళ్ళాలి, ఇంకా పిల్లలు కలగలేదు అంటారు కదా, ఇది గొడ్రాలు అంటారు, ఇంకా నానా మాటలు అంటున్నారు. అయితే బైబిల్ ప్రకారంగా ఒకవేళ ఎవరికైనా సంతానం కలగనట్లయితే వాళ్ళు శాపగ్రస్తులు, లేకపోతే దేవుని దృష్టిలో వారు మంచివారు కాదు అని అప్పటిలో ఆలోచన. ఇది ఇంకా బాధించేది. ఏ విధంగానైతే చూడండి, మనకి బయట నుంచి చూసే వాళ్ళందరూ కూడా వేరే దృష్టితో చూస్తూ ఉంటాడు, కానీ దేవుడు మాత్రం ఇంకొక దృష్టితో చూస్తూ ఉంటాడు. 2వ పట్టణంలో మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ వాక్యాన్ని ప్రసంగం అయిపోయేంత వరకు కూడా మనము దాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. ఏంటి అదే అంటే, దేవుణ్ణి ప్రేమించే వారికి అన్నీ కూడా మంచే జరుగుతాయి. అయితే బయట నుంచి జనాల వలన ఎంత తక్కువగా చూసినా, ఎంత అవమానంగా చూసినా, వీరు మాత్రం దేవుడిపై ఆధారపడి దేవుణ్ణి ప్రేమిస్తూనే జీవిస్తూ ఉన్నారు. తర్వాత ఏం జరిగింది? యోసేపు గారు ఒకసారి గుడికి వెళ్ళినప్పుడు గుడిలో కానుక ఇచ్చారు కదా. ఆ కానుక ఇచ్చినప్పుడు ఏం చేశారు? అక్కడ ఉన్న యాజకులు ఏం చేశారు? తీసుకోలేదు. ఏమన్నాడు యాజకుడు? నీకు పిల్లలు లేరు కనుక ఈ సాక్రిఫైస్, నువ్వు ఇచ్చే అర్పణ దీనికి చెల్లదు అని చెప్పేసి పంపించాడు. పాపం ఆయన ఇంటికి వెళ్ళకుండా ఎక్కడికి వెళ్ళాడు? అడవికి వెళ్ళాడు, ఎడారికి వెళ్ళాడు. ఎడారికి వెళ్ళి ఎన్ని రోజులు ప్రార్థన చేశారు? నాకు తెలిసిన ప్రకారంగా అయితే 40 రోజులు కదా. 40 రోజులు ఏం చేశాడు ఆయన? అక్కడ ప్రార్థన చేశాడు, ఉపవాస ప్రార్థన. అక్కడ చేసినప్పుడు ఇక్కడ భార్య అన్న ఏం చేస్తుంది? భర్త ఎక్కడ పోయిందని చెప్పేసి బాధ ఉంటుంది కదా. ఒకరోజు రాకపోతే ఓకే, 2 రోజులు రాకపోతే 3 రోజులు. అప్పుడంటే ఫోన్ లేవు కదా. ఇప్పుడు చిన్నపిల్లలకి చెప్తే ఫోన్ చేయొచ్చు కదా అనొచ్చేమో. అప్పుడు ఫోన్లు లేవు కదా కదా. ఉత్తరం రాయొచ్చు కదా అంటే ఉత్తరం కూడా లేదు, ఎక్కడ నుండో తెలియదు కదా. అయితే ఆమె కూడా కలత చెందింది. ఆమె కలత చెందుతున్నప్పుడు ఏం జరిగింది? మళ్ళీ దేవుడు ఆమెకి కనపడి ఆమెకు చెప్తూ ఉన్నాడు. ఏమని అంటే, నీ భర్త ఫలానా ప్రాంతంలో పిల్లల కొడుకు ప్రార్థిస్తూ ఉన్నాడు,
అని అన్నప్పుడు ఈమె కూడా అదే ప్రార్థనను కొనసాగించింది. వీరిద్దరు కలిసి ఒక దేవాలయంలో కలుసుకున్నప్పుడు అప్పుడు దేవుడు వీరికి ఒక సంతాన వరాన్ని ప్రసాదిస్తుంది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మీ సహోదరి సహోదరులారా, ఈ ఇప్పుడున్న జనరేషన్లో మనం చూసుకుంటే పిల్లలు కనటం ఎంతమందిని కంటున్నారు? ఎంతమందిని కంటున్నారు? ఒక్కరినే కంటున్నారు కదా. ఆ ఒక్కరిని కూడా పెంచడానికి హాస్టల్ తీసుకుపోయి హాస్టల్ అయితే వీడు తొందరవాడు అని చెప్పేసి అంటూ ఉన్నాం. నాకు తెలిసి ఇప్పుడు ఈ నిజామాబాద్లో ఎంతమంది ఉన్నారు కుటుంబాలు? ఎన్ని కుటుంబాలు ఉన్నాయి? 120 కదా. చిన్నగా సంవత్సరానికి ఇంకా 100 అయితే 100 నుంచి నీకు ఎంత వస్తాయి? 70, 80, 80, 30, 40. దాని తర్వాతకి ఈ చర్చిని అమ్మేద్దాం, స్కూల్ మూసేద్దాం అని చెప్పేసి, స్కూల్ అయితే మూసేద్దాం కానీ చర్చిని అయితే అమ్మేద్దామని వెళ్ళిపోతాం. అంటే మన కథోలిక సాంప్రదాయం ప్రకారం లేక మన కథోలిక సంఘం అనేది సన్నగిలుతూ వస్తుంది. సహోదరి సహోదరులారా, అందుకనే కేరళలో ఒక డెసిషన్ తీసుకున్నారు బిషప్లు అందరూ. ఏ డెసిషన్ తీసుకున్నారంటే 3 పిల్లల వరకు కంటే వాళ్ళు చూసుకోవాలి, 4, 5, 6 కంటే మొత్తం చర్చే చూసుకుంటుందట. అర్థమైందా? అంటే దాని అర్థమైంది. వాళ్ళు ఏం చెప్తున్నారు వాళ్ళు? సంతానాన్ని పెంచండి అని చెప్తూ ఉన్నారు. సహోదరి సహోదరు, ఇది ఒక దిక్కుంటే కొంతమందికి ఇంకా పిల్లలు కలగట్లేదని బాధ. దేనివల్ల? ల్యాప్టాప్స్ యూసేజ్, దాని తర్వాత మొబైల్ యూసేజ్, దాని తర్వాత మన వాతావరణ పరిణామాల వల్ల, మనం తినే ఆహారాల వల్ల పిల్లలు కలగడం, ఇది కూడా ఒక దిక్కు. వీటన్నిటికి కూడా ఒకే ఒక సమాధానం. ఏంటది? ప్రార్థన. ఏది ఎలా ఉన్నా కానీ దేవుణ్ణి ప్రేమించే వారికి అన్నీ కూడా మంచే జరుగుతుంది. ఇది వివేకవంతులు జ్ఞానవంతులు చేసే పని. ప్రియ సహోదరి సహోదరులారా, ఇంకొకటి మనం గుర్తుంచుకోవాలి. సొలొమోనుకి ఇంత జ్ఞానం ఉన్నా ఆయన ఏమన్నాడు? దేవుడు, నీ ముందు వారికి లేనంత, నీ తర్వాత వచ్చే వారికి లేనంతగా నేను నీకు జ్ఞానాన్ని ప్రసాదిస్తున్నాను అని చెప్పాడు కదా. అయితే జ్ఞానం అంటే ఏంటి? వాట్ ఈస్ విజ్డమ్? నాలెడ్జ్, విజ్డమ్ వ్యత్యాసం ఉందా? ఏంటి నాలెడ్జ్ అంటే ఏంటి? విజ్డమ్ అంటే ఏంటి? తెలివి, జ్ఞానం అంటాం కదా. తెలివి అంటే ఏంటి? జ్ఞానం అంటే ఏంటి? జ్ఞానము మంచి తెలివి తెలుసుకునే తత్వం అంటుంది సిస్టర్. దాని తర్వాత తెలివి అంటే ఏంటి? నేను చెప్తాను రైట్ రాంగ్గా చెప్పండి, సరేనా? ఇది పేపర్ అని తెలుసుకున్నా. ఏంటది? ఇది పేపర్ అని నేను తెలుసుకున్నా. దీన్ని ఎక్కడ వాడాలి, ఎలా వాడాలి, ఎప్పుడు వాడాలని తెలుసుకునేదే జ్ఞానం. అవునా? ఎప్పుడు వాడాలి, ఎక్కడ వాడాలి, ఎలా వాడాలి అనేదే జ్ఞానం. అయితే సొలొమోనుకి అంత జ్ఞానం ఒసిగిన సొలొమోను ఆ గర్వముతో ఏం చేశాడు? విచ్చలవిడిగా జీవించాడు. పాపానికి లోబడ్డాడు, పాపానికి బానిసగా తయారైపోయాడు. కొన్నిసార్లు ఇది మన జీవితాల్లో కూడా కావచ్చు. మనం ప్రార్థిస్తూ ఉన్నా, మనం దేవుడికి దగ్గరగా ఉన్నా, అన్నీ కూడా మంచి చేస్తున్నాం అనే భ్రమలో పాపానికి ఒడి కట్టవచ్చు, పాపానికి బానిసలుగా మనము తయారవ్వచ్చు. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, జాగరూకులై ప్రార్థించండి. పోయిన ఆదివారం మన అందరం కూడా విన్నాం కదా. ఏంటది ఉపమానం? ఏం ఉపమానం? విత్తుమాన ఉపమానం. ఏం జరిగిందా? గోధుమ కలుపు కదా, రెండు ఎదుగుతున్నాయి. అంటే అక్కడ యజమాని అంటున్నాడు, 2 ఎదగనివి. ఎందుకు 2 ఎదగనియాలి? కొన్నిసార్లు మీరు గోధుమ తోటలో వెళ్ళి చూస్తే, గోధుమ పంట దాంట్లో పోయి చూస్తే ఒక కలుపు మొక్క ఉంటుంది. ఆ కలుపు మొక్క కూడా సేమ్ ఎట్లుంటుంది? యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. దానికి అది గోధుమలో కాదని ఎప్పుడు చెప్పగలుగుతాం మనం? ఆ కంకి వచ్చినప్పుడే చెప్పగలుగుతాం. ఆ కంకి వస్తుంది కదా,
దాన్ని చూసినప్పుడే చెప్పగలుగుతాం, లేకపోతే ఆ గడ్డి పూస కానీ దాని ఆకులు కానీ అన్ని యథావిధిగానే కదా. అదే విధంగా మనం ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు కూడా చెడు కూడా మంచి బట్టలు వేసుకొని మనకి కనపడుతుంది. మనం చేసే చెడు కూడా ఇతరులు చేసే మంచి కూడా చెడుగా కనపడుతుంది, మనం చేసే చెడు కూడా మంచిగా కనపడుతుంది. ఎందుకంటే ఈ మధ్య మనం అందరం కూడా సమర్థించుకుంటూ ఉన్నాం. ఏమని సమర్థించుకుంటున్నా చెప్పండి. అందరు చేస్తున్నారు కాబట్టి ఇట్స్ ఓకే కదా, అందరు చేస్తున్నారు కాబట్టి ఇట్స్ ఓకే. వాళ్ళు చేస్తున్నారు, వీళ్ళు చేస్తున్నారు, ఫాదర్ చేస్తున్నారు, సిస్టర్ చేస్తున్నారు, మా ఇంట్లో చేస్తున్నారు, అందరు చేస్తున్నారు, మీరు చేసిన తప్పేంటి కదా. ఇది ఎట్లుందంటే ఆ 2 గోధుమ, దాని తర్వాత ఆ పక్కన కలుపు ముక్కలు 2 కనపడుతున్నాయి, కానీ చివరి వరకు ఆపమన్నాడు. ఎవరు? ఆ యజమాని. ఎందుకు? చివరికి వచ్చిన తర్వాత తెలుస్తుంది ఏది నిజము ఏది చెడు అనేది. అది ఎప్పుడు? ముందల మనం శవపేటికలో ఉన్నప్పుడు, అంటే లాస్ట్ బ్రెత్, చనిపోయేటప్పుడు తెలుస్తున్నాడు. ఈ సందర్భంలో ప్రియ సహోదరి సహోదరులారా, మన మరియమాత ప్రార్థన మనందరం చేస్తాం. ఏ ప్రార్థన అది? ఏ మాత? ఏ ప్రార్థన? ఒకసారి చెప్పండి. మీరు రాదా? మీరు చెప్పట్లేదు. ఇప్పుడును ఇప్పుడంటే ఎప్పుడు అది ఇప్పుడంటే ఇప్పుడే కదా. అంటే ఆ సందర్భం, నువ్వు ప్రార్థించే సందర్భం ఎలాంటిదైనా కావచ్చు. నువ్వు ఆ జపమాల చెప్తున్నప్పుడు కొన్నిసార్లు నీకు ఫిజికల్ సిక్నెస్ ఉండొచ్చు, జ్వరం ఉండొచ్చు, లేకపోతే మీ ఈ ప్రార్థన చేస్తున్నప్పుడు నువ్వేం చెప్తున్నావు? మన దేవమాతకి, అమ్మా ఇప్పుడు నువ్వు ఇదిగో మా బాస్ నన్ను టార్చర్ చేస్తున్నాడు, లేకపోతే ఇప్పుడు నువ్వు అంటే నా కొడుకు నన్ను ఇబ్బంది పెడుతూ ఉన్నాడు, ఇప్పుడు నేను ఆర్థిక ఇబ్బందిలో ఉన్నాను, ఇప్పుడు ఇంకా ఏం జరుగుతుంది, మన జీవితంలో జరిగే సమస్యలన్నిటికీ కూడా మరియమాతను మనం ప్రార్థిస్తున్నప్పుడు, నేను ఈ క్షణాన అనుభవిస్తున్న క్షోభ, బాధ, రోగం, వీటన్నిటిని కూడా దృష్టిలో ఉంచుకుని నా కొరకు ప్రార్థన చేయమ్మా అని ప్రార్థన చేస్తాం కదా. ఇది ఒకటి. మనకి ఇలాంటి ప్రార్థన నచ్చదు కదా. ఎలాంటి ప్రార్థన నచ్చుతుంది చెప్పండి? ప్రభువా, వీరికి ఇంట్లో అన్నం లేదు, వీరు కట్టుకోవడానికి బట్టలు లేదు, వీరికి బంగారం వేసుకోవడానికి బంగారం లేదు, ప్రభువా వీరికి 10 కేజీల బంగారం ఇప్పుడు వేయగాక అమ్మ, థ్యాంక్ యూ, ఆమేన్. ఇది మనకు కావాల్సిన ప్రార్థన. ఇలాంటి చిన్న ప్రార్థన, దేవమాత ప్రార్థనలో అన్నీ కూడా ఇమిడి ఉన్నాయి. మన ప్రార్థనలన్నీ కూడా, మన అవసరాలన్నీ కూడా, మన అవసరాలను తీర్చే ప్రార్థన దేవమాత ఇప్పుడును, మరియు తర్వాత మా మరణ. ఎందుకు మరణ సమయంలో చెప్పండి? ఎందుకు? మోక్షం కొరక, సిస్టర్ మోక్షం కొరకు అంటారు. ఇంకా పాప పరిహారం కొరకు. ఇంకా ఎందుకు మరణ సమయంలో? ఎందుకు? ఇప్పుడు చెప్పచ్చు కదా. మరణ సమయంలో ఒకటి జరుగుతుందని అందరికి బాగా తెలుసుకోవాలని విషయం. మనం మరణించే ముందు క్షణపాటి సమయంలో, అంటే కళ్ళు మూసుకునే సమయంలో, అంటే అంటారు కొన్నిసార్లు గొంతులో గోడలు నీళ్ళు పోయాలి అంటారు కదా. కొంతమంది గోడలు అంటారు సస్తుని గొంతులో నీళ్ళు పోయాలి అంటారు కదా. అలాంటి సమయంలో మనం దేవమాతని ప్రార్థించమని అడుగుతాం. ఎందుకంటే ఇందాక ఉపమానంలో చెప్పినట్టుగా చివరి వరకు వాటిని ఎదగనివ్వండి. అది మంచో చెడో కట్ చేసే ముందు కూడా, అంటే చనిపోయే ముందు కూడా మనము దైవరాజ్యంలో ఉండటానికి నిర్ణయం తీసుకునే శక్తిని ప్రసాదించమని ప్రార్థిస్తాం. ఎందుకంటే ఆ చివరి క్షణంలో మనం చేసే మంచి, చేసిన చెడు అంతా కూడా మన ముందు కనబడుతూ ఉండదు. ఏం జరుగుతుందట? ఏం జరుగుతుంది? 30 సంవత్సరాలు 80 సంవత్సరాలు చేసినవన్నీ కనపడతాయి మంచి చెడు. ఆ చెడు ఎక్కువ ఉన్నప్పుడు నువ్వు అన్నావు అనుకోండి, అమ్మా ఇన్ని పాపాలు ఉన్నాయి, నా 20% మంచిగా ఉన్నా, నేను నరకానికి పోతా అంటే ఎక్కడ పోతా?
ఎక్కడికి పోతాం? నరకానికే పోతాం. సరే, 20% మంచి ఉంది, 80% చెడు ఉంది. ఇప్పుడు నేను పరలోక రాజ్యానికి వెళ్తా ప్రభువా, నీవు దయామయుడు కరుణామయుడు కనుక నేను నీ రాజ్యంలో ఉండడానికి ఇష్టపడుతున్నాను, నీ రాజ్యంలో జ్ఞప్తి తెచ్చుకో అన్న మనకి ఎక్కడ ఉంటాం? ఎక్కడ ఉంటాం? ఎక్కడ చెప్పండి, ఎక్కడ? ఉత్తరి శాస్త్రులు. వెరీ గుడ్. ఇదన్నమాట. అంటే ఏదేమైనా దేవుడు కరుణామయుడు. అంటే ఆ శిలువ మీద దొంగవాడు ఏ విధంగానైతే చివరి క్షణంలో కూడా ఆయన పాప మన్నిపును కోరి పరలోక రాజ్యంలోకి చేరి ఉన్నాడో, అదే మన్నిపు, అదే మనస్సు, అదే ఆలోచన, అదే తపన మనలో ఉన్నట్లయితే మనం కూడా తల్లి మరియను అడుగుతున్నాం, అమ్మ అలాంటి తపన నేను మరణించే సమయంలో నాకు ప్రసాదించు, తద్వారా నేను పరలోక రాజ్యాన్ని మాత్రమే ఎన్నుకునే నిర్ణయ శక్తిని నాకు ప్రసాదించు అని మనందరం కూడా ప్రార్థన చేస్తాం. సహోదరి సహోదరులారా, మళ్ళీ ఈరోజు రెండో శుభవార్తలోకి వచ్చినట్లయితే మత్తయి శుభవార్తలో యేసు ప్రభువు ఒకటి చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు అక్కడ? దైవరాజ్యాన్ని పోలుస్తూ ఉన్నాడు. దైవరాజ్యం అంటే ఏంటి? దైవరాజ్యం అంటే ఏంటి? ఎక్కడైతే దేవుడు రాజుగా ఏలుతాడో, ఎక్కడైతే యేసు ప్రభు రాజుగా ఉంటాడో అదే దైవరాజ్యం. ప్రైజ్ ది లార్డ్. అంటే యేసు ప్రభు రాజుగా ఉన్నాడంటే మరి మనందరం ఎవరు? రాజు ఆర్డర్ చేస్తే చేయాలా చేయకూడదా? చేయాలి కదా. అంటే వీఆర్ ఆల్ హిస్ సబ్జెక్ట్స్. ఆయన సేవకులం, ఆయన కింద ఆయన పరిపాలిస్తున్న ప్రజలం, యాజక ప్రజలం, దైవ ప్రజలం. ఆయన శిరస్సు అయితే మనందరం కూడా ఆయన అవయవాలు, శరీరం. కనుక మనం ఏమంటున్నా అంటే యేసు ప్రభు ఒకవేళ రాజు అయితే ఆ దైవరాజ్యములో నేను కూడా భాగస్థులను కావాలి. అదే దైవరాజ్యం. ఆ దైవరాజ్యాన్ని పోలుస్తున్నాడు. దేని ఎందుకు పోలుస్తున్నాడు? 3 వస్తువులతో పోల్చాడు. ఒకటి దాచిపెట్టిన ధనం, తర్వాత రెండవది నిధి. నిధి ఒకటి, ఇంకోటి బంగారమా? ఏముందని చెప్పాడు? ఒకటేమో ఆనిముత్యములు కదా, ఆనిముత్యం ఒకటి. తర్వాత రెండవది వచ్చేసి ధనం, పరలోక రాజ్యము సముద్రంలో వేయబడి అన్ని విధమైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నాం. అంటే ఒక వలని, ఒకటి ఇంకోటి ఏంటంటే ఆనిముత్యము, ఇంకొకటి సంపద. ఈ 3 అంటే ఎప్పుడైతే ఈ సంపద దొరుకుతూ ఉందో, సంపదని ఎవరితో పోల్చాడు? యేసు ప్రభుతో పోల్చాడు. ఎప్పుడైతే ఈ సంపద దొరుకుతుందో సంవత్సరం అంతా వదిలిపెట్టి ఈ సంపద వెనుకనే వెళ్తాను అని. అంటే దాని అర్థమైంది ప్రియ సహోదరి సహోదరుల. దీన్ని ఒక చక్కటి వివరణతో, ఒక ఎగ్జాంపుల్తో చెప్తే బాగా అర్థమవుతుంది. మా క్లాస్మేట్ ఒక ఆయన, మేము గురువు చదువులు వెళ్ళిన తర్వాత అతను థియాలజీకి వచ్చాడు. థియాలజీ అంటే లాస్ట్ 4 సంవత్సరాలు అన్నమాట. అయితే ఇతనికి ఏమీ ఇవ్వలేదు. ఎందుకు? ఇతను ఎంబీబీఎస్ పట్టాన్ని తీసుకుంటున్నప్పుడు, అందరు కాలేజ్ ఫస్ట్ వచ్చినప్పుడు ఆయన ఎంబీబీఎస్ పట్టా తీసుకుంటూ ఉన్నాడు. అతని గోల్డ్ మెడల్ వేస్తున్నప్పుడు ఆయన అనౌన్స్ చేశాడు. ఏమని చెప్పాడంటే, నాకు ఈ గోల్డ్ మెడల్ వద్దు, ఈ పట్టా వద్దు, నేను వెళ్ళి ఒక గురువుగా దైవ సేవ చేయడానికి వెళుతున్నాను అని చెప్పేసి వచ్చి గురువు చదువులో జాయిన్ అయ్యాడు. మాతో ఆయన గురువు అయ్యాడు. కేరళకి సంబంధించిన కొట్టాయం డయాసిస్ చెందిన ఒక గురువు. అంటే దాని అర్థమైంది, ఇక్కడ ఎవరిని వెతికాడు? సంపద అంటే ఎవరు? యేసు ప్రభు. సమస్తం వదిలిపెట్టాడు. ఆయన ఎంబీబీఎస్ చేసుకుని పోయి డాక్టర్ ప్రాక్టీస్ చేసుకుంటే కోట్లు సంపాదించాడు. ఆయన అంతా కూడా దేనికి సంపాదించాడు? చెత్తతో. ఏ విధంగానైతే పునీత పౌలు అంటున్నాడు, నేను ప్రభువుని కాంచిన కాబట్టి సమస్తము చెత్తగానే నేను పరిగణిస్తూ ఉన్నాను. సమస్తం అంతా కూడా చెత్తగా పరిగణిస్తూ ఉన్నాను. అయితే అదే అన్న జ్యోతిని కూడా చేశారు. వాళ్ళు ఏం చేశారు? దేవుని సమస్తము ఒక నిధిగా వారు. సహోదరి సహోదర, చివరిగా ఒక చిన్న కథతో ముగిస్తాను. ఒక వ్యక్తి తను ఒక షాప్కి వెళ్ళాడు. షాప్కి వెళ్ళినప్పుడు
ఆ షాప్ ఓనర్ ఏం చేశారంటే ఒక డైమండ్ తీసుకొని, ఇది చాలా ప్రెషియస్ కదా, ఈ డైమండ్ని నేను మామూలుగా పెడితే అమ్ముడు పోదని చెప్పేసి ఆయన ఏం చేశాడంటే ఒక పెద్ద బాక్స్ తయారు చేశాడు. పెద్ద బాక్స్ తయారు చేసి దానికి గోల్డ్ కోటింగ్ తోటి ఆ కోటింగ్ చేసేసి మంచిగా అందంగా దిద్ది పెట్టాడు. ఆ షాప్లో పెట్టినప్పుడు అందరు వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ఒక్క వ్యక్తి మాత్రం అక్కడికి వచ్చి ఆ డబ్బాని చూశాడు. దాన్ని చూసి ఆ డబ్బాని చూసి, అబ్బా సార్, ఆ డబ్బా చాలా అందంగా ఉంది సార్, దాన్ని ఎంతకు అమ్ముతారు సార్ అన్నాడు. అంటే ఆయన అన్నాడు, నేను 4 కోట్లకు అమ్ముతాను అనగానే సరే అని చెప్పి తీసుకున్నాడు. ఆ యజమాని అడుగుతున్నాడు, అయ్యా మీకు దాంట్లో ఉన్న వస్తువు నచ్చిందా, డబ్బా నచ్చిందా అంటే అతను అన్నాడు, నాకు డబ్బా నచ్చింది అన్నాడు. ఏం నచ్చింది అన్నాడు? డబ్బాకి ఎంత పెట్టాడు? 4 కోట్లు. దాంట్లో ఉన్నది ఏంటి? వజ్రం కదా. ఈ వజ్రాన్ని పోగొట్టుకొని ఆయన డబ్బాన్ని చూశాడు. కొన్నిసార్లు మన జీవితంలో కూడా అదే జరుగుతుంది ప్రియ సహోదరి సహోదరులు. కొన్నిసార్లు ఇప్పుడు వచ్చామనుకోండి, ఈ ప్యారిస్ సిటీకి వచ్చాడు, ప్యారిస్ పీస్ కాబట్టి, ఆయన దగ్గర డబ్బు ఉంది కాబట్టి, ఆయన దగ్గర కారు ఉంది కాబట్టి, ఆయన దగ్గర పెద్ద బంగ్లా ఉంది కాబట్టి ఆయనకి మనం విలువేయాలి, ఆయన హోదా ఉంది కాబట్టి. ఇవన్నీ ఏంటి? స్టేటస్ కాదు. ఆ డబ్బాతో పోలిస్తే ఏంటి అవన్నీ? డబ్బా. కానీ నిధి దాంట్లో ఉన్నది ఏంటది? డైమండ్ కదా. అదేంటి? ఏంటది? దేంతో పోల్చవచ్చు దాన్ని? దైవరాజ్యపు విలువలు. దేవుడి అతనిలో ఉన్నాడా? దేవుడి విలువలు అతనిలో ఉన్నాయా? దానికి మనం ఆకర్షితులం కావాలి, కానీ ఈ డబ్బా కాదు కదా. అందుకనే పునీత అన్నమ్మ గారు, జోకిమ్ గారు ఎవరు ఏమన్నా, ఎంత తక్కువ చూసినా, ఎవరిని వాళ్ళని ఎంత ఇబ్బంది పెట్టినా వారు మాత్రం డబ్బాలుగా తయారు కాదు. అంటే సొసైటీ కోసం పెయింట్ వేసుకొని తిరగలే. ఎట్లున్నారు వాళ్ళు? మేము నమ్ముకున్న దేవుడు, మేము విశ్వసిస్తున్న దేవుడు, అనుసరిస్తున్న దేవుడిని చివరి వరకు కష్టంలోను, బాధలోను, సుఖంలోను, సంతోషం అన్నిటిలో కూడా మేము ఆయనను మాత్రమే అనుసరిస్తాం, ఆయన కొరకే మేము జీవిస్తాం అని వాళ్ళు గట్టి నిర్ణయం తీసుకొని దాని కొరకే చివరి వరకు పాటుపడ్డారు. అందుకనే వారి అమూల్యమైన సంతానాన్ని మూడో సంవత్సరం బాలికగా ఉన్నప్పుడు వాళ్ళు అనుకున్న రీతిగానే ఏమనుకున్నారు? వాళ్ళు మా పాప కానీ బాబు కానీ పుడితే మేము గుడిలో సమర్పిస్తాం అని చెప్పేసి. ఈరోజు ఎంతమంది గుడికి ఇస్తారు వాళ్ళ పిల్లల్ని? చెప్పండి కదా. ఒకసారి నాకు తెలిసి తుమ్మబాల బిషప్ గారు ఒకసారి అన్నారు అనుకుంటా, ఇక్కడే కదా, ఇక్కడ ఒకసారి తుమ్మబాల బిషప్ గారు అన్నారు. ఏమనంటే, ఇదిగో మీరు ఫాదర్ గురించి ఇట్లా మాట్లాడుతున్నారు కదా, మీ ఇంటి నుంచి ఒక తీయండి అన్నారా? బహుశా మీకు తెలియదు, కౌన్సిల్ మెంబర్ తెలుసు కదా. అంటే మన గర్భఫలాన్ని గుడికి ఇవ్వడం, వారికి దూరంగా ఉండడం ఎంత కష్టమో మీకు అందరికీ తెలుసు. కనుక అలాంటి గర్భఫలాన్ని దేవునికి సమర్పించి ఆ గర్భఫలం ద్వారా లోకానికి రక్షణాన్ని తీసుకొచ్చిన ఆ కుటుంబం ఎంత ధన్యం, ఎంత పునీతం. అందుకని బహుశా అప్పుడు వాళ్ళకి ఒకటే ఒక సంతానం, వాళ్ళు గుడికి ఇచ్చేశారు. ఇప్పుడు సెయింట్ యాన్ సిస్టర్ ఎక్కడ చూసినా వాళ్ళ ఒడిలో ఎంతో మంది పిల్లలు చదువుతున్నారు కదా, కాబట్టి అలాంటి పిల్లలందరికీ జ్ఞానం, తెలివితేటలు నిండుగా ఉండాలని, వారు చేసే పని, వారు చెప్పే చదువు ఆ పిల్లలకి అందరికీ అదే విధంగా ఆశీర్వదించమని దివ్య పూజలో, అదేవిధంగా మన కుటుంబాలలో మనం కూడా అన్నా జోకిమ్ వలె దేవుణ్ణి అంటిపెట్టుకుని దేవుని విలువలకై జీవించే బిడ్డలుగా తయారు చేయమని మనందరం కూడా కళ్ళు మూసుకుని ప్రార్థన చేద్దాం. అది పరిశుద్ధుడైన సర్వేశ్వర, ఈరోజు ఈ సమయంలో మేము మా గ్రామ పండుగను మేము జరుపుకుంటూ ఉండగా అన్నా జోకిముల జీవితాల ద్వారా మాకు నేర్పిన సత్యాలను బట్టి మీకు స్తోత్రాలు ప్రభువా. మీరు ఏ విధంగానైతే అన్నా జోకిములను ఈ లోకంలో సృష్టించి వారి సంతానం ఫలము ద్వారా లోక రక్షణను దయచేసి ఉన్నారు, అదేవిధంగా మా కుటుంబాలలో మేము మీ విలువలకు జీవిస్తూ, మీ ప్రియ బిడ్డలుగా జీవిస్తూ, మిమ్మల్ని అంటిపెట్టుకొని జీవిస్తూ, మిమ్మల్ని ఒక నిధిగా మా హృదయాలలో మేము భద్రపరుచుకొని ఆ నిత్యమైన దైవరాజ్యం కొరకై పాటుపడే బిడ్డలుగా తయారు చేయమని
మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. విశ్వాస ప్రమాణము. ఒకే సర్వేశ్వరుని విశ్వసిస్తున్నాము. అతడు పరలోకమును భూలోకమును కల్పించని సమస్త వస్తువులను సృష్టించిన సర్వశక్తి గల పిత సర్వేశ్వరుని జనరేక పుత్రులను ఒకే ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసిస్తున్నాను. ఇతడు యుగములకు పూర్వము నుండి జ్యోతిగాను నిజ దేవుని నుండి నిజ దేవునిగాను జన్మించెను. జన్మించిన వాడు సృష్టింపబడిన వాడు కాదు. ఇతడు ఏక స్వభావం కలవాడు. ఇతని ద్వారా సమస్తము మన రక్షణ కొరకును పరలోకము నుండి దిగి వచ్చెను. పవిత్రాత్మ ప్రభావం వలన మన కొరకు పోల్సిన అగ్ని కింద శిలువ మీద కొట్టబడి మూడవ రోజున మరలా జీవంతో లేచెను. పరలోకమునకు ఆరోహణమై పిత కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. జీవితములతో పెంచేను. అతని రాజ్యములకు అంతమే ఉండదు. పితా పుత్రుల నుండి బయలుదేరు ప్రభువును జీవనదాతైన పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. ఇతడు పితా పుత్రులతో పాటు ఆరాధన మహిమలను పొందుచున్నాడు. ప్రవక్తల ద్వారా అతడు బోధించి ఉన్నాడు. ఏక పవిత్ర కథోలిక అపోస్తలిక శ్రీ సభను విశ్వసించుచున్నాను. పాప విమోచన వలన ఒకే జ్ఞాన స్నానమును అంగీకరించుచున్నాను. మృతుల ఉత్థానమును రానున్న పరలోక జీవితమును నిరీక్షించుచున్నాను. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుల, కీర్తనాకారునితో మన స్వరములను ఏకం చేసి ఈ పండుగ సందర్భమున మన విన్నపములను ప్రార్థనను ప్రభువునకు విన్నవించుదము. బాధ్యత. ఈ బాధ్యతను కడునిష్టతో నిర్వహించుచున్న మా ప్రియతమ జగద్గురువులను, మా పీఠాధిపతులను, మా విచారణ గురువులను, సహాయక గురువులను, వాక్య పరిచర్య చేయుచున్న ఉపదేశులందరినీ రెండు చేతులా దీవించండి. వారి సారథ్యములో మా శ్రీ సభ దినదినాభివృద్ధి చెందునట్లు మీ కృపాశిష్యులు వారికి ముక్కుటముగా దయచేయమని అందరూ ఓ ప్రభువా దీనుని వేడుకోలు మేఘమండలమును దాటిపోవును అను పరిశుద్ధ వాక్యమును విశ్వసించిన అన్నమ్మ జ్వాకీముల సంతానం కొరకు చేసిన ప్రార్థనను ప్రభువు అంగీకరించి మరియ తల్లిని సంతానముగా దయచేసి ఉన్నారు. అటులనే సంతానము లేక బాధపడుతున్న దంపతులను దీవించి మీ కృపతో సంతానము దయచేసి వారి దాంపత్య జీవితము ఫలింపజేయమని దైవ సేవలు సేవలన్నిటినీ నూరింతలుగా ఫలింపచేయమని ప్రార్థిస్తూ ఉండగా ఇందాక ఉద్ఘాతంలో చెప్పిన విధంగా మన మనస్సులో తప్పనిసరిగా ఒక ఉద్దేశం, ఒక కోరికతో మనం దివ్యబలి పూజలో పాల్గొనాలి. కనుక ఏ ఉద్దేశమైనా సరే దేవునికి ప్రీతికరముగా, ఇతరులకు ప్రయోజనకరంగా ఉండే ఆలోచన ఉద్దేశమును దేవాది దేవునికి సమర్పిద్దాం. అదేవిధంగా ఈ నవీన కాలంలో ఎంతోమంది అబార్షన్కి వెళుతూ ఉన్నారు. అది అతి పెద్ద తప్పు, పెద్ద పాపం, చావైన పాపం. అలాంటి వాటికి ఒడిగడుతున్న వారందరి కోసం ప్రార్థన చేద్దాం.
అదేవిధంగా ఎవరికైతే సంతానం లేదో, సంతానం లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు, అన్నా జోకింల ప్రార్థన సహాయం ద్వారా వారికి దేవుడు సరైన కాలంలో సరైన సమయంలో వారికి సంతాన ప్రాప్తిని దయచేయమని ప్రార్థన చేద్దాం. మనకిచ్చిన పిల్లలకు బట్టి దేవాతి దేవునికి వందనాలు చెప్తూ వారిని దైవ భయముతో దైవ జ్ఞానముతో నింపమని ప్రార్థన చేద్దాం. అదేవిధంగా ఈరోజు గ్రాండ్ పేరెంట్స్ ఎవరైతే మన మధ్యలో ఉన్నారో, మన విచారణలో ఉన్నారో, వారికి మంచి ఆరోగ్యం ప్రసాదించి వారికి శాంతి సమాధానాలు ప్రసాదించమని, వారి కుటుంబంలో వారికి ఎలాంటి కష్టాలు లేకుండా వారి బిడ్డలు మరి కొడుకులు వారిని సక్రమంగా చూసుకునే విధంగా ఆశీర్వదించమని ప్రార్థన చేద్దాం. కరుణకులిమైన ఓ దేవా, పునీత అన్నమ్మ జ్వాకీముల పండగ శుభ సందర్భంగా మీ దివ్య బలిపీఠం చేరి ప్రార్థించుచున్న మా అందరిని సంపూర్ణ సంతోష సుఖములతో ఆనందకర జీవితములతో దీవించండి. పునీత అన్నమ్మ గారి పేరిట వెలిసిన సంస్థలో ఉన్న మఠ కన్యలను, ఉపాధ్యాయులను, విద్యార్థులను ప్రతి విశ్వాసని లెక్కకు మించిన అనుగ్రహ ఆశీస్సులతో నింపమని మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. నా
ప్రార్థించండి. అబ్రహామునకు అతని సంతతి వారికి నీవు వాగ్దానం చేసిన ఆశీస్సులతో మేము కూడా భాగస్థులమునట్లు దీవింపు. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరా, ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, రక్షణదాయకము. ఏలైనా నీవు నీ పునీతుల అద్వితీయమైన విశ్వాసమును, పవిత్రమైన సాక్ష్యము ద్వారా నీ శ్రీసభను నిరంతర ఒక నూతన శక్తితో ఫలప్రదము గావించుచున్నావు. ఈ విధముగా మా మీద నీకు గల ప్రేమను స్పష్టముగా సంకేతము దయచేయుచున్నావు. నీ రక్షణ పరమ రహస్యములను పరిపూర్తి అగునట్లు వారి మహా ఆదర్శముకు ధైర్యము నొసగుచున్నది. భక్తిమంతమైన వారి ప్రార్థనలు మా చేయులందు సహాయపడుచున్నవి. కావున అతి దూతల సమేతమున నీ పురుతుల బృందముతో అనేకమై మేము నిరతము నిన్ను స్తుతించుట ఎట్లనగా, ఓ ప్రభువా, నీవు నిఖముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయి నీవే కనుక నీ పవిత్రాత్మలు అగునుగాక. వారు పాటుబడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పించుచు ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరం. భోజనాంతరము పాత్రమునందుకొని చెప్పి శిశులకిచ్చుచు మీరందరూ దీన్ని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు.
రహస్యము. పాత్రులను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేచేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప ప్రతిమాలు కొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునట్లుగా దయ చూపుము. మీరు ఎన్నుకుని నా పుణ్యాత్మతోను ముఖ్యంగా పవిత్ర కన్యలు దేవమాత అయిన మరియమాతతోను ధన్యులైన మీ అపోస్తులతోను వేద సాక్షులతోను పునీత అన్నమ్మ జ్వాకీము వారితోను సకల పునీతులతో పాటు మమ్మను మోక్ష భాగ్యములకు వారసులను చేయుము. ఏదైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. పది లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు ప్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీసభను నీ సేవకుడకు మా లియో జగద్గురువును మా అంతోని పీఠాధిపతిని తదితర పీఠాధిపతులను గురువులందరినీ నీవు సంపాదించుకుని ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదశల చెదిరియున్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనుము. సోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకొనుము. మేమును అచట చేయి నీ మహిమను వీక్షించు నిత్యానందమును పొందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. సర్వశక్తి కల్పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ Amen.
మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వల్ల పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు వాక్కును నిరీక్షించుచుందము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపగా నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములో జీవించు పరిపాలించు ప్రభువా. ప్రభు శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండుగాక. సమాధానం తెలుపుకుందాము. కానీ